రాజమహేంద్రవరం కేంద్రంగా యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో వైద్య సేవలను అందించనున్నట్లు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కోన లక్ష్మీకుమారి తెలిపారు. రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్యాస్ట్రో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు ఇకపై చిన్న చిన్న చికిత్సల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిపుణుల సలహాలు పొందవచ్చన్నారు. రోబోటిక్ మరియు మినిమల్ యాక్సెస్ సర్జరీల ద్వారా చిన్న కోతలతోనే చికిత్స అందించడం వలన రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రోగాలను అధిగమించాలంటే తీసుకునే జాగ్రత్తలను ఆమె వివరించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు భద్ర అండి, యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు డాక్టర్ కోనలక్ష్మి గారు రోబోటిక్ సర్జన్, బియాటిక్ సర్జన్. సో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉభయకాయ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధిత వ్యాధులు ఎంత ఇబ్బందికరం ఉంది దానికోసం తెలియపరచడానికి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ రోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలియపరుస్తాను. నమస్తే మేడం. సో అందరికీ నమస్తే. నేను డాక్టర్ కోనాలక్ష్మి. నేను మినిమల్ యాక్సెస్, రోబోటిక్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇంకా బెరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లోని. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏపీ అంటే మన తెలుగు స్టేట్స్లోని ఎక్కువగా మనం చూసేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ జబ్బులతో పాటు ఊబకాయం సమస్య ఎక్కువ పెరుగుతుంది. దాంతో వచ్చే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. లైక్ ఎక్కువ మాత్రంలో మనం డయాబెటీస్ ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ 2 states మనకి హోల్ ఇండియాలోని డయాబెటీస్ క్యాపిటల్ అని పేరుంది. అంటే అందరికంటే ఎక్కువ పర్సెంటేజ్ డయాబెటిక్స్ ఈ 2 తెలుగు స్టేట్స్లోని ఉన్నారు. దానికి ముఖ్యంగా మన ఒబేసిటీ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల, దాంతోపాటు మనకి హార్ట్ డిసీజెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఆడవాళ్ళలోని ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. లంగ్ మీద ఒత్తిడి, ఓఎస్ఏ, ఇప్పుడు మనకి సిపాప్ మెషిన్స్ పెట్టుకుంటున్నారు మనుషులు. ఎందుకంటే ఊబకాయం వల్ల, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వల్ల వాళ్ళు సరిగ్గా ఊపిరి తీసుకోలేక బాధపడుతున్నారు. సో ఈ అన్నిటికీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. సో మెడికల్ ట్రీట్మెంట్లోని మళ్ళీ క్లాసిఫికేషన్ అంటే స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో కొంతవరకే ట్రీట్మెంట్ జరగగలదు. దానికంటే మీకు హయ్యర్ ట్రీట్మెంట్ కావాల్స్తే ఇంకా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాలి. సో అలాగా మన కంట్రీలోని కొన్ని మెట్రోస్లోని బిగ్ హాస్పిటల్స్లోని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టున్నారు చాలా హాస్పిటల్స్. దాంట్లో యశోద గ్రూప్ మన ఏపీ స్టేట్స్లోని బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్. ప్లస్ మనకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ కాదు, బిల్డింగ్ లోపట్లోని ఇన్స్ట్రుమెంట్స్ వాడే టెక్నాలజీ తెలిసిన డాక్టర్స్, దానికి తెలిసే టెక్నాలజికల్ అసిస్టెంట్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ముఖ్యం. మనకి నెలకి ఒక్క కేసు అయినా ఆ ఒక్క సిక్ పేషెంట్కి హ్యాండిల్ చేయడానికి మన దగ్గర అంత ఇన్స్ట్రుమెంటేషన్ ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు పేషెంట్ వస్తారో మనకు తెలియదు. సో అలాంటి ఇన్స్ట్రుమెంటేషన్తో రెడీ అయిన కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అన్ని హాస్పిటల్ ఇంత టెక్నాలజీ పెట్టుకోలేవు, ఎందుకంటే ఈ టెక్నాలజీ అంతా మనకి కాస్ట్తో వస్తుంది. సో అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు దాంట్లో అందరికీ మనకి ఇంత హై ఎండ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందని లేదు. సో ఒక 10% ఆఫ్ ద పేషెంట్ పాపులేషన్లోని వాళ్ళకి ఈ హై ఎండ్ టెక్నాలజీ కానీ, హై ఎండ్ సర్జరీస్ కానీ, హై ఎండ్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ అవసరం పడుతుంది. అలాంటి సందర్భంలోని ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందో అది జనరల్ పబ్లిక్కి తెలియదు. బై వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తారు. కొన్నిసార్లు మన ప్రెస్లోని మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ మన ఈ తెలుగు స్టేట్స్లో, ఎస్పెషల్లీ మనకి గోదావరి జిల్లాల్లోని ఊబకాయం అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ప్లస్ ఇతర జబ్బులు కూడా కొంచెం పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో దానివల్ల యశోద హాస్పిటల్స్ నుంచి రెగ్యులర్గా మనకి పేషెంట్స్ వస్తారు, కానీ అందరికీ హాస్పిటల్లో అవుతున్న ట్రీట్మెంట్ కానీ దానికి ఎవరు దానికి ఉపయోగం చేయించుకోవాలో అందరికీ ఉండదు. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరికీ మనం చేసే హై ఎండ్ సర్జరీస్ గురించి కానీ,
హై ఎండ్ ట్రీట్మెంట్ గురించి కానీ మన బెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, దాని రిజల్ట్ ఎలాగుంటుంది, 99% ఉంటుందా, 80% ఉంటుందా, 60% ఉంటుందా, ఆ రిజల్ట్ కూడా మన హాస్పిటల్కి మారుతుంటుంది. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ జనరల్ పబ్లిక్కి తెలియాలి. ప్లస్ మన రెగ్యులర్గా ఓపీడీ సర్వీసెస్ కూడా ఇక్కడ ఇతర స్పెషాలిటీస్ ఓపీడీ సర్వీసెస్ నడుస్తున్నాయి ముందు నుంచే యశోద తరఫు నుంచి. ఇప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రోబోటిక్ మినిమల్ యాక్సెస్ సర్జరీస్ గురించి కూడా మా యూనిట్ నుంచి కూడా ఇక్కడ ఓపీడీ సర్వీసెస్ జరుగుతాయి, ప్రతి నెల జరుగుతాయి. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక కన్సల్టేషన్ దాని గురించి హైదరాబాద్ వరకు రావడం అవసరం ఉండదు. మీకు డాక్టర్ గారు ఇక్కడే అవైలబుల్ ఉంటారు. మీరు కన్సల్టేషన్ చేసుకొని మీకు అవసరం ఉంటే హైదరాబాద్ రావచ్చు ట్రీట్మెంట్కి, లేదు ఇక్కడే మీకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటే వాళ్ళకి ఇక్కడ వరకే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చి వదిలేవచ్చు. అలాగే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివ్యూ కన్సల్టేషన్ ప్రతిసారి హైదరాబాద్ రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది. సో ఈ డిఫికల్టీస్ వల్ల చాలా మంది భయపడి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వేరే స్టేట్ కానీ వేరే పక్క ఊరికి కానీ వెళ్ళడానికి చాలాసార్లు ఆలోచిస్తారు. సో ఈ చిన్న చిన్న ఇబ్బందులు స్పెషలీ మనం ఏంటంటే పేషెంట్ అంటే ఆల్రెడీ జబ్బుతో బాధపడుతున్నారు, వాళ్ళకి మనకు హాస్పిటల్ తరఫు నుంచి కానీ డాక్టర్స్ తరఫు నుంచి చిన్న హెల్ప్ ఈ విధానంగా చేస్తే వాళ్ళు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి ముందుకు రావడం వల్ల వాళ్ళకి ఆ జబ్బుల నుంచి మనం ఈజీగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అన్ని హాస్పిటల్స్లో ఉండవండి, అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, నేను యశోద గురించి చెప్తున్నాను.